హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ మొదలియార్. రోజు రొటీన్గా పోసుకునే దోశలు కాకుండా ఈరోజు స్పెషల్ దోశ చూద్దాం. ఫస్ట్ యాస్టీస్ దోశ అయితే పోసేసుకుందాం. నెక్స్ట్ ఈలోపు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అదే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న టమాటోస్, తర్వాత మనం స్టఫ్కి ఆలు మసాలా. ఇది మీకు కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, మేము మీకు రెసిపీ చెప్తాము. తర్వాత రెడ్ చిల్లీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మసాలా మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఆయిల్, గీ ఈ రెండు దీంట్లో యాడ్ చేస్తాం, ఎందుకంటే కన్సిస్టెన్సీని నీట్గా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవడానికి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. వితౌట్ ఆయిల్ అండ్ గీ వేయకపోతే ఆ కన్సిస్టెన్సీ మనం నీట్గా మిక్స్ చేసి స్ప్రెడ్ చేయలేము. సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఫుల్ దోశ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం మసాలా కావాలంటే కూడా యాడ్ చేసుకోండి, ఇంక్లూడింగ్ క్యాప్సికమ్ కూడా అనమాట. సో చూసారు కదా ఎంత ఫుల్గా కలర్ఫుల్గా ఉందో. చూసాం కదా మేము ఎలా యాడ్ చేసేస్తున్నామో, అలా మీకు ఇంకా మసాలా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మా గ్యాస్ స్టవ్ అనేది మాత్రం సిమ్లోనే ఉండాలి. మీరు హైలో పెట్టారంటే దోశ మాడిపోతుంది. మనకి కరెక్ట్ ఎగ్జిస్టెన్సీలో ఉన్న గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ అయితే కరెక్ట్గా రాదు. అంతా మసాలా ప్రిపేర్ అయిపోయి మనం స్ప్రెడ్ చేసేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఇందులో. సో ఈలోపు అది సిమ్లో బాగా అయ్యేలోపు చీజ్ కట్ చేసుకుందాం. ఎంత చిన్న స్లైసెస్ కట్ చేసుకుంటే అంత మంచిది. మీ దగ్గర క్యూబ్స్ ఉంటే బాగా తురిమి వేసుకోవచ్చు. మా దగ్గర క్యూబ్స్ అయితే లేవు, సో మేము ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాము దోశ మొత్తము. సో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఈ మధ్యలో మీకు బోర్ కాన్ కొట్టిందంటే ఏదైనా మీకు ఇష్టం వచ్చిన సాంగ్ని ప్లే చేసుకోండి మీ మైండ్లో. ఒక దోశ పోయడానికి అట్లీస్ట్ 10 minutes పడుతుందని అయితే ఫిక్స్ అయిపోండి. కానీ ప్యూర్ హైజెనిక్లో ఇంట్లోనే నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి అయితే మనం ఒక్క దోశ తినగలుగుతాం. అదే ఇంట్లో అనుకో ప్రశాంతంగా కూర్చొని టీవీ ముందు మంచి మన ఫేవరెట్ సాంగ్ వింటూ దోశ తినేయచ్చు. చూసారు కదా అసలు ఎలా ఉడుకుతుందో. ఈ లోపల కొంచెం కార్న్, ఇది ముందే బాయిల్డ్ అనమాట. సో చీజ్ అండ్ కార్న్, మీకు బటర్ ఇష్టమైతే కొంచెం బటర్ వేసుకోండి. క్రిస్పీగా లాస్ట్లో రావడానికి కొంచెం ఆనియన్స్ అనమాట. సో ఇవన్నీ బాగా వేసుకున్నాక లైట్గా ఆయిల్ మాత్రం అయితే స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ దోశ కింద క్రిస్పీగా రాకపోవచ్చు లాస్ట్లో. అందుకు లైట్గానే ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసేసుకోకండి. చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదండి. మీకు ఇంకొంచెం మీరు స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే చిల్లీ ఫ్లేక్స్ అనేది కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. ఎక్కువ అయితే వద్దు, మళ్ళీ ఎక్కువ కారం అయితే తినలేము. సో మినిమం చాలా అంటే చాలా తక్కువ మాత్రమే స్ప్రింకిల్ చేసుకోండి. బట్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది. లాస్ట్లో ఇది మూత పెట్టడం వల్ల మన చీజ్ కొంచెం ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. చూసారు కదా, సిమ్లోంచి కొంచెం హై అనమాట, ఎందుకంటే ఇప్పుడు మనం తీసేస్తాం. ఎడ్జెస్ మొత్తం కొంచెం బాగా క్రిస్పీ రావడానికి. నీట్గా చూసుకోండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉందో. సో ఇప్పుడు దీన్ని స్లైసెస్గా కట్ చేసుకొని తినడం వల్ల వేడి వేడిగా ఉంటుంది. ఒకే టైంలో 4 అయితే తినేయచ్చు. మా దగ్గర రోలర్ లేదనమాట పిజ్జా కట్ చేసేది. సో మీ దగ్గర ఉందంటే ఫ్రీగా యూజ్ చేసేసుకోండి. ఇలా పీసెస్గా నీట్గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి వెజ్ శాండ్విచ్ కూడా పోస్ట్ చేశాము, అది కూడా చెక్అవుట్ చేయండి. చాలా నీట్గా ఉంటాయి రెసిపీస్, ట్రై చేయండి ఖచ్చితంగా. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా హైజీనిక్గా ఉండే ఫుడ్స్ అయితే మా ఛానల్లో చాలా ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ట్రెండీ మొదలియార్. అంతే, ప్లేట్ తీసుకున్నామా, 4 pieces వేసుకున్నామా, ఎంత స్పైసీగా క్రిస్పీగా ఉంటుందంటే వన్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఇంకా 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 ఎక్కువ వీడియోస్ మీకు కావాలంటే చెప్పండి.